ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది ఉండగా, అసలు వీళ్ళే ఎందుకు నా జీవిత భాగస్వామిగా వచ్చారు? మీరు ప్రేమ వివాహం చేసుకున్నా, పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకున్నా, ఒకానొక సమయంలో ముఖ్యంగా మీ భాగస్వామితో చిన్నపాటి గొడవలు జరిగినప్పుడు, ఈ ప్రశ్న ఖచ్చితంగా మీ మనసులో మెదిలే ఉంటుంది. అసలు దేవుడెందుకు వీళ్ళనే నాకు రాసిపెట్టాడని మనసులో చాలా సార్లు అనిపిస్తుంది. ఇది కేవలం యాదృశ్చికం కాదు. దీని వెనుక ఒక అద్భుతమైన కర్మ సిద్ధాంతం, బలమైన జ్యోతిష్య కారణాలు, అలాగే సైకాలజీ ఉన్నాయి. ఈ వీడియోలో మీ వివాహం వెనుక ఉన్న దైవ రహస్యాన్ని మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. మన సనాతన ధర్మంలో ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. అదేంటంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయః అంటే మన జీవితంలోకి వచ్చే పెంపుడు జంతువులు, భార్య లేదా భర్త, పిల్లలు, ఇల్లు ఇవన్నీ కూడా గత జన్మల రుణబంధం వల్లే వస్తాయి. మీరు మీ జీవిత భాగస్వామిని మొదటిసారి ఎక్కడ కలిసారో ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీ పెళ్లి చూపుల్లోనా, కాలేజీలోనా, ఒక కామన్ ఫ్రెండ్ ద్వారానా, ఏదేమైనా సరే ఆ ఒక్క క్షణంలో మిమ్మల్ని ఇద్దరిని ఆ ప్రదేశానికి రప్పించింది మాత్రం మీ కర్మ. కర్మ అనేది ఒక బ్యాంక్ అకౌంట్ లాంటిది. గత జన్మలో మీరు ఎవరికైతే అప్పడిగి ఉన్నారో అది డబ్బు రూపంలో అయినా కావచ్చు, ప్రేమ రూపంలో కావచ్చు, లేదా బాధ రూపంలో కావచ్చు. ఆ రుణాన్ని తీర్చుకోవడానికే వాళ్ళు ఈ జన్మలో మీ జీవిత భాగస్వామిగా వస్తారు. ఉదాహరణకు గత జన్మలో మీరు ఎవరికైనా ద్రోహం చేసి ఉంటే, ఈ జన్మలో వారు మిమ్మల్ని ఎప్పుడూ విమర్శించే భాగస్వామిగా రావచ్చు. లేదా ఎవరికైనా మీరు నిస్వార్థంగా సేవ చేసుంటే, ఈ జన్మలో వారు మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకునే భార్య లేదా భర్తగా వస్తారు. అందుకే మీకెవరైనా అమితమైన ప్రేమనిస్తున్నారు అంటే అది మీ గత జన్మల పుణ్యఫలమే. భార్యాభర్తల బంధం అంటే కేవలం ఒక జన్మది కాదు, అది జన్మ జన్మల ప్రయాణం. ఇక మన జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుందంటే, మన జాతక చక్రంలో మొదటి స్థానం లగ్నం, అలాగే దానికి సరిగ్గా ఎదురుగా ఉండేది 7వ స్థానం సప్తమ భావం, మన జీవిత భాగస్వామి ఉండేది. అంటే మన లోపాలను పూరించే ఒక అద్దం లాంటిది. మీరు మీ జాతకంలో గమనిస్తే లగ్నానికి సప్తమ స్థానం ఎప్పుడూ వ్యతిరేక తత్వాన్ని కలిగి ఉంటుంది. ఉదాహరణకు మేష లగ్నం అంటే అగ్నితత్వం, కాస్త కోపం. అలాగే దానికి సప్తమ స్థానం తులారాశి అంటే వాయుతత్వం. రెండు బ్యాలెన్స్ అయ్యి ప్రశాంతత కలుగుతుంది. మరొక ఉదాహరణ ఏంటంటే వృషభ లగ్నం అంటే భూమితత్వం, చాలా ప్రాక్టికల్గా స్థిరంగా ఉంటారు. వారికి సప్తమం వృశ్చిక రాశి అవుతుంది, అంటే నీటి తత్వం. మీరు చాలా ఎమోషనల్గా ఉంటారు. అలాగే మీకు సప్తమ స్థానంలో ఉండే గ్రహం కూడా మీ జీవిత భాగస్వామి స్వభావాన్ని నిర్ణయిస్తుంది. సప్తమంలో సూర్యుడు ఉంటే కొంచెం అహంకారం ఉన్న పార్ట్నర్ రావచ్చు. అదే చంద్రుడు ఉంటే చాలా సెన్సిటివ్ పార్ట్నర్ రావచ్చు. అందుకే ఎందుకు వీళ్ళే వచ్చారు అంటే, మీలో ఏదైతే లోపం ఉందో దాన్ని సరిచేసి మిమ్మల్ని పరిపూర్ణమైన వ్యక్తిగా తీర్చిదిద్దడానికే వీళ్ళు వచ్చారు. అలాగే నవగ్రహాల్లో ముఖ్యంగా శుక్రుడు, గురుడు మీ జాతకంలో ఏ స్థానంలో ఏ నక్షత్రంలో ఉన్నారో ఖచ్చితంగా ఆ లక్షణాలు ఉన్న వ్యక్తే మీకు భాగస్వామిగా వస్తారు. మనం ఎంత వెతికినా జాతక చక్రంలో రాసి పెట్టిన కర్మరేఖను దాటి ఎవ్వరూ రారు. ఇక సైకాలజీ ప్రకారం చూస్తే భార్యాభర్తల మధ్య ఎందుకు ఎక్కువగా సమస్యలు వస్తూ ఉంటాయంటే, ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం వల్ల, అలాగే అహంభావన ఉండడం వల్ల, అలాగే గొడవలు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడుకొని సమస్యల్ని పరిష్కరించుకోకపోవడం వల్ల ఎక్కువగా గొడవలు వస్తూ ఉంటాయి. అలాగే చాలా సమస్యలు కేవలం అవతలి వారి మాటను పూర్తిగా వినకపోవడం వల్లే వస్తాయి. మీ పార్ట్నర్ మాట్లాడుతున్నప్పుడు తిరిగి సమాధానం చెప్పడానికి కాకుండా వారి బాధను అర్థం చేసుకోవడానికి వినండి. ఈ చిన్న మార్పు మీ బంధాన్ని చాలా బలోపేతం చేస్తుంది. ఇక మూడవది గ్రహదోష నివారణ. కొన్నిసార్లు కుజదోషం లేదా రాహుకేతు ప్రభావాల వల్ల కాపురంలో అనవసరమైన మనస్పర్ధలు వస్తాయి. అలాంటప్పుడు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన లేదా గురువారం దక్షిణామూర్తి ఆరాధన చేయడం వల్ల సప్తమ భావం బలోపేతం అవుతుంది. అలాగే సోమవారం శివపార్వతులను ఆరాధించడం వల్ల భార్యాభర్తల మధ్య అనురాగం వృద్ధి చెందుతుంది. నాలుగవది కృతజ్ఞత. రోజులో ఒక్కసారైనా వారు మీ జీవితంలోకి వచ్చినందుకు విశ్వాసానికి
కృతజ్ఞతలు చెప్పండి. వారిలో ఉన్న మంచి లక్షణాలను చూడడం మొదలుపెడితే చెడు లక్షణాలు క్రమంగా అవే మాయమైపోతాయి. ఎంతటి బిజీ లైఫ్ ఉన్నా మీ పార్ట్నర్తో కొంత సమయాన్ని కేటాయించండి. మీ ఆత్మ ప్రయాణంలో మీకు తోడుగా మీ కర్మలను క్లియర్ చేసుకోవడానికి మరియు మిమ్మల్ని పరిపూర్ణంగా తెలుసుకోవడానికి దేవుడు పంపిన అద్భుతమైన బహుమతే మీ జీవిత భాగస్వామి. వారితో గొడవ పడే బదులు వారిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.